మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు ఈరోజు ఒక క్వెషన్ అడగడం జరిగింది. సార్ నేను బ్యాంకింగ్ సెక్టార్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా? లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా? ఈ 2 కంపెనీస్‌లో ఏది బెటర్ అని చెప్పి అడగడం జరిగింది. అలాగే సీడీఎస్ఎల్‌లో, ఎన్ఎస్‌డీఎల్‌లో ఈ 2 కంపెనీస్‌లో ఏది బెటర్? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి అడగడం జరిగింది. ఇలా మనకు ఒకే సెక్టార్‌కు సంబంధించి 2 కంపెనీస్ ఆప్షన్‌లో ఉన్నప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అనేది తెలుసుకోవడానికి నేను పర్సనల్‌గా యూజ్ చేసేటువంటిది పెగ్ రేషియో. పెగ్ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో. ప్రెజెంట్ కంపెనీ యొక్క ప్రైస్ ఎంతలో ఉంది, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ పెగ్ రేషియో అనేది డిరైవ్ చేయడం జరుగుతుంది. ఒకే సెక్టార్లో ఉన్నటువంటి 2 కంపెనీస్ని మనం కంపారిజన్ చేసేటప్పుడు ఏ కంపెనీలో అయితే పెగ్ రేషియో తక్కువగా ఉంటుందో ఆ కంపెనీకి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పెగ్ రేషియో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తాం. అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది. ఈ ఎడిట్ రేషియోస్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫిల్టర్ రేషియోస్ ఉంటుంది. ఈ ఫిల్టర్ రేషియోస్ దగ్గర నేను పెగ్ రేషియో అని చెప్పి ఎంటర్ చేయడం జరిగింది. ఈ పెగ్ రేషియో అనేది ఏదైతే ఉంటుందో ఈ బాక్స్ను నేను చెక్ చేసి ఇక్కడ సేవ్ క్విక్ రేషియోస్ అని చెప్పి దీన్ని సేవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇక్కడ పెగ్ రేషియో అనేది రావడం జరుగుతుంది. మీరు కనుక గమనిస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెగ్ రేషియో ఎంత ఉంది అంటే 0.14 ఉండడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెగ్ రేషియో 0.42 అనేది ఉండడం జరిగింది. అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.14 ఉంటే అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 అనేది ఉండడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెగ్ రేషియో ఎక్కువగా ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెగ్ రేషియో తక్కువగా ఉంది కాబట్టి నా ఆప్షన్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పరంగా చూసుకున్నా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ 1 ఇయర్లో మనకు 39% రిటర్న్ రావడం జరిగింది. అదే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ 1 ఇయర్లో మనకు 60% రిటర్న్ రావడం జరిగింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోల్చుకుంటే యూనియన్ బ్యాంక్లో 20% అడిషనల్గా రిటర్న్స్ రావడం జరిగింది. అలాగే ఇంకా మనం సెలెక్ట్ చేసుకుంటే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. సిడిఎస్ఎల్లో మనకు పెగ్ రేషియో వచ్చి 3.07 ఉంది. సిడిఎస్ఎల్ పెగ్ రేషియో వచ్చి 3.07. అలాగే ఎన్ఎస్డిఎల్ యొక్క పెగ్ రేషియో వచ్చి 3.2గా ఉండడం జరిగింది. అంటే ఎన్ఎస్డిఎల్తో కంపేర్ చేస్తే సిడిఎస్ఎల్లో పెగ్ రేషియో అనేది తక్కువగా ఉంది. అందుకని నా ఆప్షన్ అనేది సిడిఎస్ఎల్. ఇలా మనము ఒకే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కంపెనీస్ని పెగ్ రేషియో యూస్ చేసి కంపేర్ చేయొచ్చు. అంతేగాని ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీని వేరే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీతో కంపేర్ చేసి మనం డెసిషన్ అనేది తీసుకోకూడదు. సేమ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్లో 2 కంపెనీస్లో ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెగ్ రేషియో అనేది చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఈజ్ ఇన్ బయో. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్.